భారత రాజ్యాంగాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంది. కేసీఆర్ గారు అది పరిపాలనలో మనకు చూపించిండు. ఇది ఒకటే కాదు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, రకరకాల పథకాలు. అన్న ఈ మధ్య చివరగా ఒక మాట చెప్పి బంద్ చేస్తా. టింకు టింకు అనే మాట ఈ మధ్య బాగా సెల్ ఫోన్లో వింటున్నా. టింగు టింగు అని ఈ మధ్యకాలంలో బాగా వింటున్నా. నాకు దాన్ని చూసిన తర్వాత ఒక సామెత చెప్పి బంద్ చేస్తా. ఏంటంటే బాగా ఉన్నోనింటికి పేదోళ్ళు కూలి నాలు చేసేటోళ్ళు చుట్టం పోయిరు. చుట్టం పోతే భార్యాభర్తలు ఇద్దరు ఏం మరి వాళ్ళేమో పేదోళ్ళే, కనీసం 10 రొట్టెలు పెట్టండి కడుపు నిండదా, మరి మనం 10 రొట్టెలు పెట్టాలనా వద్దా అని భార్య భర్తను అడుగుతుంది. భర్త అంటాడు, నీకెందుకే తిక్కలదానా, మా ఇద్దరికైతే చెరొకటి రొట్టె తీసుకురా, ఇక నాటుకోడికి కోస్తారు కదా చుట్టాలు వచ్చినప్పుడు, కోస్తావా లేదా, కోసి తీసుకొని రా అంటే సరే అని చెప్పేసి పొయ్యి కాడిపోయి చెరొక రొట్టె పళ్ళెంలో పెట్టిందట. పెట్టి ఈ ఇంటి యజమానేమో గబగబా తినేసిన రొట్టె, పాపం చుట్టం వచ్చినోడు ఎంత మొహమాటం ఉంటుంది కదా, నిమ్మలంగా తెంపుకుంటా నాటుకోడు తినుకుంటా కొంచెం సగం తిన్నాడట. మొత్తం తిన్న యజమాని అన్నాడట. పొయ్యి సాటున్న భార్య, ఏమండి ఇంకో రొట్టె తేవాలనా అన్నదట. ఏమే, నేను మా అయ్యకు పుట్టినా, దున్నపోతు పుట్టినా 10 తింటానికి, నేను మా అయ్యకే పుట్టినా ఒకటే తింటా, నాకు 10 ఎందుకే, నేను దున్నపోతుకు పుట్టినా అన్నదట. మరి నువ్వైతే తినవు, నీ పక్కన చుట్టం వచ్చిందిగా ఆయన్ను కూడా అడుగు అన్నదట. మరి ఏమిటా నాయన తింటావంటే, ఇక నువ్వు మనిషికి పుట్టావు, మా అయ్యకి పుట్టావు, నేను దున్నపోతు పుట్టాను, నేను 6 రొట్టె తింటాను మడిచిపోయినట్ట. ఈయన చెప్పిందల్లా ఇప్పుడున్న మహనీయుడి వల్ల మొత్తం ఇస్తామంటే టక్కాటక మేమైతే మా లమ్ముడోళ్ళు గుద్దుడు ఏమో తండాల్లో 80% ఓటు గుద్దు పడేసినాం. పోయి కూర్చుండు. ఇక ఎట్లుంటుందంటే గుర్రాలు ముందు కలిసినప్పుడు మూతులు లాక్కుంటాయట, వెనక తిరిగిన తర్వాత తన్నుకుంటాయట. చెప్తేనేమో సిగ్గుపోతుంది, చెప్పబోతేనేమో బాధ అవుతుంది. ఏం చేసిండు, మొత్తం ఓట్లేసిన మా లంబాడీలను నిండా ఉంచిండు. ఒక మంత్రి పదవి లేదు. ఇప్పటికీ 2022-23లో అన్నవాళ్ళు 543 కోట్ల మాడా నిధులు ఇలా గిరిజనులకు లోన్లు ఇస్తే అవి కూడా ఆపేసారు. 23-24 కూడా 1 రూపాయి ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఎటు పోవాలి తండాలు? మళ్ళా ఇదే పరిగి నుంచి బొంబాయి, దుబాయ్, పూణే, మళ్ళీ ఓరి బిడ్డ అని ఏం చేసిండు మొన్న రేవంత్ రెడ్డి, మంచి చేయరని ఆయన కేసీఆర్ గారు కుండ నిండా ఇచ్చిపోతే మా లమ్ముడోళ్ళ జోలికొచ్చి లగర్లలో ఆయన నియోజకవర్గంలో సిగ్గు తప్పి మా భూమిని నాకోవడానికి ప్రయత్నం చేసిండు. ఎక్కడ ఉందా ఈ ప్రపంచంలో? ఎక్కడ ఉంటుందా? ఆయన నియోజకవర్గంలో మా లమ్ముడోళ్ళ తోలికొచ్చి నిన్ను పెద్దోని చేసిన ముఖ్యమంత్రిని లమ్ముడోళ్ళు లేకపోతే నువ్వు లేవు వాళ్ళ భూముల తోలికొచ్చి కేసులో పాలు చేసి నెలలు తరబడి జైలు వేసినటువంటి చరిత్రను మూట కట్టుకున్నావు. ఎప్పుడు మా జాతి మర్చిపోదు, కడుపులో పెట్టుకుంటుంది. సమయం వచ్చినప్పుడు చూపిస్తాం బిడ్డ, సమయం వచ్చినప్పుడు చూపిస్తాం. రాసి పెట్టుకోరి. ఇది ఈ ప్రోగ్రాం చేస్తుంటే ఈ కార్యక్రమానికి మా ఎంప్లాయీస్ అందరు తలా ఒక సహకారం చేసుకుంటా, తలా ఒక దానికి రూపాయి సాయం చేస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రులు అక్కడి నుంచి మా వాళ్ళ ఫోన్లు, మీరు ఉద్యోగాలు చేస్తారా, మీ ఉద్యోగాలు ఉంటాయిరా బిడ్డ, భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు. ఉద్యోగం పోతే నీ కుర్చీ కూడా దిగేసే పనిలో మా గిరిజన జాతి, బహుజన జాతి మొత్తాన్ని మేము కలుపుతాం. మా జోలికి వచ్చినాడు మేము కూడా చూసుకుంటాం. ఖబర్దార్, నువ్వు మంచి మనసు అయితే, నువ్వు పెట్టడోను అయితే నీకే గొప్పగా పిలిపించుకున్నావు, రామాయణం ఎందుకు పిలిపించుకున్నావు? అవునా కాదా? అవునా కాదా? నీ సకదనం బాగలేదు కాబట్టి ఇవాళ జాతి మొత్తం ఇవాళ రామాయణం పిలిపించుకున్నాం.